వెల్కమ్ టు కేటీవీ. వాదు చిన్నదైనా అది వేధిస్తుందే వధువును, నింద చిన్నదైనా అది నిలదీస్తుందే పరువును అంటారు సినారే ప్రపంచ పదుల్లో. అదిగో పులి అని ఎవరు అనగానే ఇదిగో తోక అంటూ అందిపుచ్చుకొని ముందుకు తోసేసే సామాజిక మాధ్యమాల సహజీవులందరికీ వర్తించే సత్యమిది. ప్రజలను ఎక్కువగా ఆకర్షించేవి సినిమాలు, రాజకీయాలు. సామాజిక మాధ్యమాల వేదికగా వీటిపై చర్చకు అడ్డు అదుపు ఉండదు. చాలా వరకు సినిమా హీరోలు, హీరోయిన్లు వీటి గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ గత కొన్నేళ్లుగా ఇవి శృతి మించిపోతున్నాయి. అందుకే పలువురు తారలు గట్టిగానే బదులిస్తున్నారు. ఇండస్ట్రీలో వివాహం కాని అగ్ర కథానాయికల్లో త్రిష ఒకరు. దీంతో త్రిష పెళ్లి ఎప్పుడూ హాట్ టాపిక్కే. ఈ క్రమంలో ఇటీవల ఆమె పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో త్రిష కాస్త ఘాటుగానే స్పందించారు. నా కోసం నా జీవితాన్ని ప్లాన్ చేస్తున్న వాళ్లను నేను ప్రేమిస్తా, హనీమూన్ షెడ్యూల్ కూడా చెబుతారేమోనని వేచి చూస్తున్నా అంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఇక పెళ్లైన హీరోయిన్ గురించి అయితే ఆమె గర్భిణి అంటూ పోస్టులు పెట్టి నానా హంగామా సృష్టిస్తుంటారు. ఇలాంటి వ్యాఖ్యలే మరోసారి ఆమె చెవిన పడడంతో సోనాక్షి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. 16 నెలలకు పైగా గర్భిణిగా ఉండడం వరల్డ్ రికార్డు. ఉదర భాగంపై చెయ్యి వేసి ఫోటో దిగినందుకు ఇలాంటి వదంతులు సృష్టించారు. వాటికి మా సమాధానం ఇదే అంటూ ఫోటోను పంచుకున్నారు. తెలుగు హీరోయిన్ అంజలిది అదే పరిస్థితి. నాకు తెలియకుండానే ఇప్పటికీ 4 సార్లు పెళ్లి చేశారు. ఇప్పుడు 5వ సారి చేస్తున్నారు. నేను కూడా సోషల్ మీడియాలో దీని గురించి విన్నాను. నేను పెళ్లి చేసుకునే వేరే ఇంట్లో ఉంటున్నట్లు రాశారు. వాళ్లకు తెలియని విషయం ఏమిటంటే నేను అవుట్డోర్ షూటింగ్స్ లోనే ఎక్కువగా ఉంటున్నా. ఆ వార్తకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అది ఫేక్ న్యూస్. పెళ్ళైతే చేసుకుంటా, కానీ ఇప్పుడు కాదు. దానికి కొంచెం టైం ఉంది అంటూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇదే పరిస్థితి మృణాల్ ఠాకూర్ ఎదుర్కొన్నట్లు తెలిపింది. నా స్నేహితులు, స్టైలిస్ట్, డిజైనర్లు, బంధువులు వరుసగా ఫోన్ కాల్స్ చేసి తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నావా అని అడుగుతున్నారు. ఆ అబ్బాయి ఎవరో నాకు తెలుసుకోవాలని ఉంది. ఈ ఫన్నీ రూమర్ గురించి ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. త్వరలో పెళ్ళవుతుంది. అయితే వరుడిని మీరే వెతికి పెట్టి నాకు చెప్పండి. కళ్యాణ వేదిక, ఆ లొకేషన్ వివరాలు కూడా పంపండి, సరేనా అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇక ఈ జాబితాలో తమన్నా, శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, సాయి పల్లవి చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. మాకు పెళ్లి కుదిరితే మేమే చెబుతామంటూ వాళ్ళు మొత్తుకున్న సందర్భాలెన్నో. తెలుగు అగ్ర కథానాయకుడు ప్రభాస్, కథానాయిక అనుష్కలకు అయితే సోషల్ మీడియా ఎన్నిసార్లు పెళ్లి చేసిందో లెక్కే లేదు. మరి ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీగా ఉంటే జనాలు మాత్రం వాళ్ళ పెళ్లిళ్ళు, హనీమూన్లు, వారి బిడ్డల నామకరణలతో ఊపిరి సలపని అప్డేట్స్తో బిజీగా ఉంటున్నారు.